నెల్లూరు నగరం 52వ డివిజన్ రంగనాయకులపేటలోని మున్సిపల్ ముస్లిం శ్మశాన వాటికలో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ పనులను ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ అధికారులతో కలిసి పరిశీలించారు. షబ్బే బరాత్ పండుగకి పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకి ఆయన సూచించారు. అనంతరం రూప్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు ముస్లింల పవిత్ర పండుగ షబ్బే బరాత్ను పురస్కరించుకొని మంగళవారం రాత్రి శ్మశాన వాటికను పెద్ద సంఖ్యలో ప్రజలు సందర్శించనున్నారని తెలిపారు. ఆత్మీయుల సమాధులను సందర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న నేపథ్యంలో శ్మశాన వాటికలో పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపట్టి విచ్చేసే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా 16 లక్షల రూపాయలతో స్థానిక శ్మశాన వాటికతో పాటు 54వ డివిజన్లోని ముస్లిం శ్మశాన వాటికలో కూడా మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ పనులను ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అస్మా మొయినుద్దీన్, ప్రెసిడెంట్ వెంకయ్య యాదవ్, నాయకులు, కార్యకర్తలు, నగరపాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు, వార్డు సచివాలయం కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలోని 52వ డివిజన్లో ఉన్నటువంటి మున్సిపల్ ముస్లిం శ్మశాన వాటిక ఇక్కడ జరుగుతున్నటువంటి ముస్లింలకి ఎంతో పవిత్రమైనటువంటి షబ్బే బరాత్ ఏదైతే వారి పెద్దలందరినీ కూడా స్మరించుకుంటూ ఆ రోజు రాత్రి పెద్దలకి అందరికీ కూడా ఖననం చేసినటువంటి శ్మశాన వాటికి వచ్చి వారిని స్మరించుకొని పూజలు చేస్తారు. అదంతా కూడా వచ్చేటటువంటి ముస్లింలందరికీ కూడా ఎక్కడా కూడా చిన్నపాటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు 52వ డివిజన్లో కావచ్చు, అటు 54వ డివిజన్లో ఉన్న ముస్లిం శ్మశాన వాటిక ఈ రెండింటికి కలిపి 16 లక్షల రూపాయలతో కంప్లీట్గా మొత్తం అంతా క్లీన్ చేయడం, కాంపౌండ్ వాళ్ళకంతా సున్నం, వచ్చేటటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ఏ పాటి ఇబ్బంది జరగకుండా వారి పెద్దలకి నమాజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకునేదానికి అన్ని రకాల సౌకర్యాల కల్పన కోసం నగరపాలక సంస్థ తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఏదైతే ఎంతో పవిత్రంగా భావించే ఈ షబ్బే బరాత్ ఈ కార్యక్రమానికి రేపు రాత్రే ఈ కార్యక్రమం రేపు రాత్రే యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా మున్సిపల్ శానిటేషన్ విభాగం కార్మికులు కావచ్చు, అధికారులందరూ కూడా పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా రేపటికి పూర్తి అయిపోయి రేపు సాయంత్రం ఆ కార్యక్రమానికి ఎక్కడా కూడా చిన్న లోటుపాటు లేకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా అనేక లక్షల రూపాయలతో డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. డ్రైన్లు కావచ్చు, కాలువలు కావచ్చు, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు. దీంతోపాటు ఇక్కడే నెల్లూరులో ఇప్పటి వరకు లేని విధంగా, నెల్లూరు జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ఒక స్పోర్ట్స్ పార్క్, పినాకిని పార్క్ పేరుతో 5 ఎకరాల విస్తీర్ణంలో నారాయణ సార్ గారు బ్రహ్మాండంగా హైదరాబాద్ నుంచి ఒక ఆర్కిటెక్ట్ ద్వారా తయారు చేయించి పనులు కూడా జరుగుతున్నాయి. నగరం మొత్తం ఏ మూల చూసినా అటు సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు జరగాల, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో మన వంతు మనం పోషించాలా అని చెప్పి ప్రతి డివిజన్లో, ప్రతి ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి నడిపిస్తున్నటువంటి నారాయణ సార్ గారికి, పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.